జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ రాహుల్ గాంధీ టైం ఏందో కానీ భారతీయ జనతా పార్టీలో ఒక్కొక్కరు కూడా ఈ రాహుల్ గాంధీని అయితే మామూలుగా దులిపారచ్చారట్టే. అర్థమవుతుందా? న్యూస్ మాత్రం ఇది ఉంటుంది ఆ స్వామి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా సూపర్ హిట్ సినిమా చూసినట్టు ఉంటుంది. సరే, ఇంకా మ్యాటర్కి వచ్చా మిమ్మల్ని ఊరికుండా. నిషికాంత్ దూబే ఈయన భారతీయ జనతా పార్టీ నాయకుడు. ఈయన జార్ఖండ్లోని గొడ్డా నియోజకవర్గం నుంచి లోక్సభ ఎంపీగా గెలిచినాడు. ఈయన మంచి ఆలోచన పరుడు, మంచి జ్ఞాని అనమాట. అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం ఈయన సొంతం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రాహుల్ గాంధీ చేసే విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్నటువంటి నాయకుడు ఈయన. ఇక ఈ ఓసీసీఆర్పీ విషయానికి వద్దాం. పార్లమెంట్లో దీని మీద బాగా చర్చ జరుగుతుంది. ఈ ఓసీసీఆర్పీ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ అని అర్థం. దీన్ని 2006లో స్థాపించారు. ఇక ఈ సంస్థకు ఫండింగ్ చేసేది అమెరికా. నిజానికి ఈ ఓసీసీఆర్పీను కరప్షన్కు అదేవిధంగా ఆర్గనైజ్డ్ క్రైమ్కు వ్యతిరేకంగా దీన్ని స్థాపించారు. ఇక ఈ ఓసీసీఆర్పీలో తలకు మాసినటువంటి మేధావులు, పనికి మాలినటువంటి రచయితలు ఉంటారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇది ఎట్టాడిది అనేది. వాళ్ళు రకరకాలుగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అటు దిప్పి ఇటు దిప్పి తిమ్మిని బమ్మిని చేసి పూర్తిగా ఒక అభూత కల్పన అయితే సృష్టిస్తూ ఉంటారు. అందుకోసం ఈ ఓసీసీఆర్పీ క్రింద 55 మీడియా సంస్థలు అయితే పనిచేస్తూ ఉంటాయి. చూడండి, ఇంకా వీళ్ళు ఎంత బలంగా ఉంటారో, వీళ్ళకి ఎంతమంది ఫండింగ్ ఇస్తూ ఉంటారో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అనేక వెబ్సైట్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఓసీసీఆర్పీకు సపోర్ట్గా మరొక 500 ఎన్జిఓలు అయితే పనిచేస్తూ ఉంటాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏందిరా స్వామి ఇది! అప్పటికి ఇది ఎంత పెద్ద సంస్థ, దీని వెనక ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఓసీసీఆర్పీను జార్జ్ సోరెస్ కనుసన్నల్లో నిర్వహించబడుతుంది. అది మ్యాటర్, అది అసలు పాయింట్. అర్థమైంది మీక? ఇప్పుడు ఈ ఓసీసీఆర్పీ చూపు మన భారత్ మీద పడింది. భారత్ ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండడంతో ఈ ఓసీసీఆర్పీ చూపు భారత్ మీద పడింది. పైగా ఈ ఓసీసీఆర్పీ ఈ జార్జ్ సోరెస్ కనుసన్నలో నడుస్తుంది కాబట్టి ఇక ఈ సంస్థ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పాటికి మీకు పక్కగా ఒక క్లారిటీకి వచ్చేసి ఉంటారు. ఇంకా అసలు విషయానికి వచ్చాం. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు అయితే జరుగుతాయి. ఈ సమావేశాల్లో ఇక ఈయన ఎవరు ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి ఈ 55 ఏళ్ల యువనేత రాహుల్ గాంధీ తెగ రెచ్చిపోతాడు. తానేదో హీరో మాదిరి ఫీల్ అయిపోతాడు. పార్లమెంటు సమావేశాలు మొదలు ఇక రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఉన్నాటి లేనాటి అన్నీ కల్పించి ప్రజలను తప్పుదారి పట్టించేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగా మాట్లాడుతున్నాడు. దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడకుండా, లేదా ప్రజల సమస్యలను లేవనెత్తకుండా, లేదా ఏవైనా సూచనలు చేయకుండా రాహుల్ గాంధీ మాత్రం ఆ దేశం మీడియా అలా మాట్లాడుతుంది, ఈ దేశ మీడియా ఇలా మాట్లాడుతుందంట నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాడు. ఇంతకు ఏందో కర్మ కాకపోతే ఇటాటోడు మనకు ప్రతిపక్ష నాయకుడు. ఏందో మన దౌర్భాగ్యం ఏందో. దీంతో ఒళ్ళు మండిపోయినటువంటి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే పార్లమెంట్లో ఈ రాహుల్ గాంధీని దులిపారేసాడు. ఈ సందర్భంగా లోక్సభలో ఆయన మాట్లాడతా, నాయన రాహుల్ గాంధీ, 4 రోజుల నుంచి నేను చూస్తున్నాను నిన్ను తెగ నోరు పారేసుకుంటున్నావు. అసలు నీ బాధ ఏంది? నువ్వు అసలు ఎందుకోసం, ఎవరి కోసం పనిచేస్తావు? అసలు నీకు పార్లమెంట్ నడవాలనే ఉద్దేశం నీకు ఉండదా? లేదు. ఎందుకంటే నీ దగ్గర విషయ పరిజ్ఞానం లేదు, లోపల ఏం లేదు. నీకు భారతదేశానికి సంబంధించినటువంటి ఏ విషయం పైన కూడా నీకు అవగాహన అయితే లేదు. ఏదో నీ అదృష్టం కొద్దీ, మా కర్మ కొద్దీ నీకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా అయితే లభించింది. కానీ నువ్వు దానికి అర్హుడు కాదు. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? దేశంలో జరుగుతున్న అభివృద్ధి నీకు అసలు కనపడటం లేదా? నువ్వా మాకు నీతులు చెప్పేదా? నువ్వు నిద్ర లేచిన దగ్గర నుంచి భారత వ్యతిరేక శక్తులతోనే నువ్వు కలిసి మాట్లాడుతూ ఉంటావు. వాళ్ళు ఇచ్చే స్క్రిప్ట్నే ఇక్కడ చదివి వినిపిస్తూ ఉంటావు. అసలు నీకు ఏ విషయం పైన నీకు అసలు అవగాహన ఉండదో చెప్పు. అది ఏదైనా కావచ్చు, నీకు ఏ విషయం మీద నీకు అవగాహన ఉండాలి. నువ్వు అమెరికన్ సంస్థ అయినటువంటి ఈ ఓసీసీఆర్పీతో కలిసి నువ్వు పనిచేస్తున్నావు. ఇక జార్జ్ సోరెస్ అయితే నీకు గురువు లాంటివాడు. బాబ్బా ఏం మాట్లాడినాడు స్వామి! షబాష్ షబాష్ షబాష్. నీకు ఫండ్స్ ఇచ్చేది ఎవరయ్యా అంటే ఈ జార్జ్ సోరెస్ ఫౌండేషన్ అనేటువంటి ఈ ఓపెన్ సొసైటీ నుంచే నీ ఫండింగ్ వస్తుంది. అందుకే నువ్వు విదేశీ పెట్టుబడులు భారత్ రాకుండా అడ్డుకుంటున్నావు. భారతదేశం గురించి విదేశాలకు పోయి తప్పుడు కూతురని కూర్చున్నావు. నీ మూలంగా భారత్కు ఉన్న ఇమేజ్ చెడిపోతుంది. నీకు భారత్కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఆర్గనైజేషన్తోనూ నీకు ప్రత్యక్ష సంబంధాలు నీకు ఉన్నాయి.
సగటు బాతిని కళలను నువ్వైతే ఛిద్రం చేస్తున్నావు. అలాంటి నువ్వు మాకు పాఠాలు చెప్పాలని చెప్పేసి ప్రయత్నించడం విడ్డూరంగా ఉండాలి. ఏ ఒక్క విషయం ఏదైనా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లేకుండా నువ్వు మాట్లాడు చూద్దాం మరి అంట. నిషికాంత్ దుబే లోక్సభలో రాహుల్ గాంధీకి అయితే ఫీజులు ఎగిరిపోయేటట్టు చేశాడు. అబ్బా అబ్బా అబ్బా, ఏంలా ఫిదా అయిపోయినాం స్వామి నీ మాటలకి. రాహుల్ గాంధీ మరొకసారి మాట్లాడాలంటేనే భయపడేటట్టు ఏంలా దూల తీర్చి పారేశాడు అట్టే. ఆ మాదిరిగా ఇంకేం మాట్లాడతాడు? ఈయన అడిగిన వాటిలో ఏ ప్రశ్నకు రాహుల్ గాంధీ దగ్గర సమాధానం ఉండదో చెప్పొచ్చు. ఏమన్నా ఉంటే కదా. అసలు ఏం లేదు, ఇంక సమాధానం ఏముంటుంది? అవునా కదా నేను చెప్పింది? అది మ్యాటర్. మీకు ఈ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా మీకు నచ్చి ఉంటుందని నాకు తెలుసు. మీరు పొందిన సంతోషాన్ని, మీరు పొందిన ఆనందాన్ని, మీరు ఏదైతే ఎంజాయ్ చేశారో ఈ న్యూస్ని, ఈ ఎంజాయ్మెంట్ను 10 మందికి పంచాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ను మీకు శక్తి మేరకు మీకు వీలైన కాడికి మీరుండే గ్రూపుల్లోనో మీ మిత్రులకో ఎవరికొరికి న్యూస్ని అయితే షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా? జై శ్రీరామ్.